టుడే మనకి వండర్ఫుల్ సెషన్ చెప్పాలంటే మెటబాలిజం గురించి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనకి సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ మదహర్ సార్ ఆన్ టు ద స్క్రీన్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ ఫ్రమ్ లైవ్ వెల్నెస్ క్లబ్. అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకోండి. మనం రెగ్యులర్ గా హోలీ చేసేటప్పుడు మనం చూస్ చేసుకుంటాం కదా, ఎవరెవరు కలర్స్ చూస్ చేసుకున్నప్పుడు చాలా ఆలోచించారు. ఎవరెవరు ఆలోచించారు బాగా, అమ్మో ఈ హెర్బల్ కలర్స్ అయితే మంచివి, ఎలా పడితే అలా ఉండకూడదు, స్కిన్ పాడైపోయింది, హెయిర్ పాడైపోయింది. ఎవరెవరు చూస్ చేసుకుందాం అనుకున్నారు, ట్రై చేశారు, చూస్ చేసుకున్నారు, లేదా ఎవరైనా హోలీ వేసేటప్పుడు మిమ్మల్ని అనుకున్నారు? కొంతమందేనా? నిజం చెప్పండి. హోలీ కలర్స్ చూస్ చేసుకుంటారా లేదా? ఓకే, డన్. సో చాలా మంది చూస్ చేసుకుంటూ ఉంటారు కదా, ఈ హోలీ కలర్స్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ చిన్న హోలీ సెలబ్రేట్ చేసుకునే ఆ టైం, అంటే సంవత్సరం మొత్తం ఒక రోజు మనం సెలబ్రేట్ చేసుకునే ఒక టైమే మనం దాన్ని, ఆ కలర్స్ ని మనం చాలా అనుకుంటూ ఉంటాం. డైలీ బేసిస్ లో మనం రెగ్యులర్ గా మన హోలీ లాగా బయట కలర్ ఒకసారి రాస్తే మనం పాడైపోయింది అనుకుంటున్నాం. బయట నుంచి ఎన్నో రకాల కలర్స్ మనం రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటాం. అవి కొంచెం జాగ్రత్త పడండి. మనం తినే ప్రతి ఆహారంలో కూడా ఎన్నో రకాల కెమికల్స్, ఎన్నో రకాల కలర్స్, ఫ్లేవర్స్ యాడెడ్ గా అన్ని పెడుతున్నారు. సో దట్ ఏం జరుగుతుంది అంటే కనుక దానివల్ల ఎక్కువ మోతాదులో మనకి రానున్న రోజుల్లో హానికరం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ ఇలాంటి కలర్స్ అన్నమాట, మీరు ఏం తిన్నా కూడా మీ డైట్ లో, అవి క్యాండీస్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, లేదంటే ఎటువంటి ఎటువంటి ఫుడ్ అయినా, మీరు ఒక కలర్, మీరు అనుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తున్నాయంటే కనుక అది ఖచ్చితంగా యాడెడ్ ఫ్లేవర్స్, యాడెడ్ కలర్స్, ఎన్నో కెమికల్స్ ఉంటాయి దీంట్లో. దీని వెనకాల ఎన్నో రకాల కెమికల్స్ కు చాలా హార్మ్ఫుల్ అవుతాయి అనమాట. ఇవాళ రోజుల్లో క్యాన్సర్లు వస్తున్నాయంటే ఓర్కున ఏమి రావు. ఖచ్చితంగా మనం ఎలా పడితే అలా తినే ఆహారం వల్ల ఎన్నో రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ వల్ల మాత్రం వస్తుంది. మీకు తెలుసు. అండ్ చాలా మందికి కలర్స్ మంచివి కావాలి, అండ్ చాలా మంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కూడా క్యాన్సర్లు వస్తాయి, తెలుసా మీకు? ఎన్నో కెమికల్స్ వాడేటప్పుడు ఆ కెమికల్స్ వాళ్ళు కూడా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ బేసిస్ లో. అందుకే కొన్ని ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చి చాలా బాధపడుతున్నారు అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. సో లైఫ్ ఉన్నది ఒకటే కాబట్టి కలర్ఫుల్ గా ఉండాలి, కానీ కలర్స్ ని లోపల ఇంజెక్ట్ చేసుకోవద్దు. సో ఈ హోలీలో మీకు చెప్పే మెసేజ్ ఇదే. కలర్ఫుల్ లైఫ్ ఉండాలి, కానీ కలర్స్ ని లోపల ఇంజెక్ట్ చేసుకోకుండా మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నారంటే కనుక డెఫినెట్ గా కలుగుతుంది అనమాట. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి మెటబాలిజం గురించి. అంటే మెటబాలిజం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెటబాలిజం ఏం చేసింది అంటే కనుక మనం శరీరంలో, ఎవరికి ఐడియా లేకపోతే కనుక, మెటబాలిజం అంటే ఎలాగైతే ఒక బండికి సీసీ ఉంటుందో, ఎలాగైతే ఒక కార్ కి సీసీ ఉంటుందో, అంటే ఒక ఇంజన్ కి కెపాసిటీ లా ఉంటుందో, ఒక బండికి తగ్గట్టుగా సీసీ, ఒక వెహికల్ కి డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ సీసీ ఎలాగైతే ఉంటుందో, అంటే దాని యొక్క కెపాసిటీ అన్నమాట, దాని యొక్క హార్స్ పవర్, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క ఇంజన్ కెపాసిటీ, ఇలా ఏదైతే భాగాలుగా డివైడ్ చేసి చెప్తారో, సేమ్ అట్లాగే మీ బాడీలో ఒక మెటబాలిజం అని ఒక, లైక్ ఇట్స్ లైక్ ఇంజన్ అన్నమాట. ఒక ఇంజన్ ఎలాగైతే రన్ చేస్తూ ఉంటే, ఇంజన్ ఎలాగైతే పనిచేస్తుంటుందో, అలా మీ బాడీలో ఏం చేస్తుందంటే మెటబాలిజం అనేది రెగ్యులర్ బేసిస్ లో ఏం చేస్తుందంటే మీకు హెల్ప్ అవుతుంటది అనమాట. దీనివల్ల దీన్ని బేసిస్ చేసుకుని మాత్రమే మీరు బరువు తగ్గాలన్నా, మీరు బరువు పెరగాలన్నా కూడా జరుగుతూ ఉంటది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ మెటబాలిజం లెవెల్స్ ని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. మెటబాలిజం ఏం చేస్తుందో మనం కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. కంప్లీట్ మెటబాలిజం ఏం చేస్తుంది అంటే ఒక ప్రాసెస్ చేసింది అనమాట. అంటే మీరు తిన్న ఆహారం, మీరు ఏదైతే తింటున్న ఆహారం, తాగుతున్న ఆహారం, ఇదంతా కూడా ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటది. ఎలాగైతే ఒక బండిలో పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ కాస్త ఇంజిన్ కి వెళ్ళి ఆ ఇంజిన్ నుంచి ఎలాగైతే ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీరు కిక్ స్టార్ట్ చేసినప్పుడు బండి, సో వెంటనే రేస్ ఇస్తే ఎందుకు ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బండికి? ఒక ఫ్యూయల్ ద్వారా. ఆ ఫ్యూయల్ ఏంటి? మేబీ పెట్రోల్ ఆర్ కెరోసిన్ లేదా డీజిల్, ఏదో ఒక ఫ్యూయల్ ద్వారా దానికి ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ ఎనర్జీ రావడం వల్ల ఏం జరుగుతుంది? బండి నడుస్తుంది. అంటే ఆ బాడీ, ఆ బండి బాడీ యొక్క ఏదైతే ఉందో ఆ మెటబాలిజం అంతా పని చేయడానికి ఫుడ్ అనేది, ఎలాగైతే మనం ఎలాగైతే ఫుడ్ తీసుకుంటామో, పెట్రోల్ ఎలాగైతే బండికి ఇస్తారో, సేమ్ అట్లాగే మీకంటూ కెపాసిటీ ఉంది. మీరు ఇచ్చే ఫుడ్ అనేది ఎనర్జీ. ఈ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని బాడీ అంతా కూడా ఎనర్జైజ్ అయ్యి, అంటే బాడీ అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మెటబాలిజం ఇలా పనిచేస్తుంటది అనమాట, ఒక బాడీలో ఇంజన్ లాగా అనమాట. ప్రతి ఒక్కరికి మెటబాలిజం ఉంటుందా? ఎస్, ప్రతి ఒక్కరికి మెటబాలిజం ఉంటుంది. మెటబాలిజం ని బట్టి మాత్రమే మీ హైట్, వెయిట్, బాడీలో అన్ని ప్రక్రియలు కూడా పనిచేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మెటబాలిజంలో ఏం జరిగింది అంటే కనుక ఎనర్జీ అండ్ ప్రతి ఒక్కటి గన. సో మనం తిన్న ఆహారం అంతా ఏం జరిగింది, ఏదైతే మనం తింటున్నామో రెగ్యులర్ బేసిస్ లో, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఇంకేమైనా వైటమిన్స్, మినరల్స్, ఏదైనా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బట్
ప్రపంచంలో ప్రతి దాంట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, రెగ్యులర్ గా మనం తినే ప్రతి ఆహారము, వాటర్ కావచ్చు, లేదంటే డ్రింక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం తీసుకున్నా కూడా మన ప్రతి ఆహారంలో కూడా మనకి క్యాలరీస్ ఉంటాయి అనమాట. ఈ క్యాలరీస్ ఏంటి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి అనమాట. సో మనకు తెలియదు మన బాడీలో ఏం మనం ఇంజెక్ట్ చేస్తున్నాం, మనం ఏమేమి తింటున్నామో, ఎంత క్యాలరీస్ వస్తున్నాయి ఎవరికి తెలియదు. బట్ దెర్ ఇస్ ఏ క్యాలరీ. ప్రపంచంలో ఏదైనా క్యాలరీ లేని ఆహారం ఉందంటే అది ప్రపంచం మొత్తంలో అది వాటర్ ఒక్కటే. ప్రపంచంలో వాటర్ ఒక్కటే, క్యాలరీస్ లేదు. గాలి ఒక్కటే, క్యాలరీస్ లేదు. సో దీనికి మీకు దీనివల్ల మీరు ఫ్యాట్ పెరగరనమాట. ఎంత గాలి పీల్చుకున్నా, ఎంత వాటర్ తాగినా మీ బాడీలో ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వదు. ఏదైతే మీరు తింటున్నారు కదా, ఏదో స్వీటో లేదంటే స్నాకో, చిన్న చిన్న చిప్సో లేసో ఏదైనా, ఇవన్నీ కూడా కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ అనమాట. బాడీ ఎనర్జీ కరెన్సీ కింద తీసుకుంటుంది. ఓకే, డబ్బులో మనం బ్యాంకులో ఎలా అయితే డిపాజిట్ చేస్తామో సేమ్ అట్లాగే బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఈ ఫుడ్ అంతా కూడా డిపాజిట్ చేసింది. ఈ ఫుడ్ లో నుంచి కొంచెం ఖర్చులు ఉంటాయి కదా. రోజుకి డబ్బులు ఆదాయం 1000 రూపాయలు వచ్చింది, ఆదాయంలో నుంచి ఒక 500 రూపాయలు ఖర్చు అయింది, 600 రూపాయలు ఖర్చు అయింది. అది సామాన్లు కావచ్చు, దేనికైనా కావచ్చు. సేమ్ అట్లా ఏం చేసిందంటే బాడీలో ఇచ్చిన ఫుడ్ ఆహారాన్ని ఏం చేసిందంటే ఎనర్జీ కింద స్టోర్ చేసుకొని దీంట్లో నుంచి ఇదిగో ఈ బ్రెయిన్ ఎంత వాడుకుంటుంది, ఈ డైజెషన్ ఎంత వాడుకుంటుంది, ఈ హార్ట్ ఎంత వాడుకుంటుంది అని చెప్పేసి రెగ్యులర్ గా మీ బాడీని ఎనర్జైజ్ చేస్తుంటది. అండ్ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది అనమాట. మీకు తెలుసో లేదు, బాడీ కంటే ఒక టెంపరేచర్ ఉంటుంది. అది 100, 101, 2 దాటితే ఫీవర్ వచ్చేసింది. లో అయితే మీకు కళ్ళు తిరుగుతాయి, లైక్ లో బీపీ అవుతుంది, బాడీలో ఎనర్జీ తగ్గిపోతున్నట్టు. సో బాడీ కంటే ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ హీట్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఎనర్జీ కావాలన్నమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, రెగ్యులర్ గా ఆక్సిజన్ తీసుకుంటాము, వాటర్, ఫుడ్ తీసుకుంటుంటాము, మనం చెడు వదులుతుంటాం అనమాట. ఇదంతా ప్రక్రియ అనమాట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వదలటం కూడా ఎనర్జీని యూసేజ్ అంటే వేస్టేజ్ ని క్లియర్ చేస్తున్నాం అనమాట. శరీరంలో ఉండే కెమికల్స్ ని, ఎలాగైతే ఒక ఫ్యాక్టరీ అంతా పనిచేస్తున్నప్పుడు గాలి, చెడు గాళ్ళు అన్ని లోపల ఉండకుండా ఫ్యాక్టరీలో బయటికి వెళ్ళడానికి ఎలాగైతే ఒక ఎగ్జాస్ట్ ఉంటుందో, సేమ్ అట్లాగే మన బ్రీతింగ్ సిస్టమ్ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేసిందంటే లోపల జరిగే ప్రక్రియలన్నీ కూడా మంచి గాలి తీసుకుని ఆక్సిజన్, చెడు గాలిని వదిలేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏం జరిగింది, లోపల ఉన్న టాక్సిన్స్ ఏదైతే మన వేస్టేజ్ ఉంటుందో ఇవన్నీ క్లియర్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మెటబాలిజం దేనికి సపోర్ట్ అవుతుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ కి. ఎందుకంటే 24/7 మీ బాడీ పనిచేస్తుంది. మీకు తెలుసా, మీరు పనిచేయట్లేదు, మన రోజు మొత్తం 8 గంటలు పనిచేస్తున్నాం, కొంతమంది 10 గంటలు పనిచేస్తున్నాం. కానీ శరీరం అంతా కూడా ఏం చేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. అంటే బ్లడ్ అంతా కూడా సర్క్యులేట్. ఇదే మన కోసం మనం కాసేపు డేలో యాక్టివ్ గా ఉంటే పని చేసి మళ్ళీ డే యాక్టివ్ లేని రోజు పని చేయడం ఆగిపోతుందా? నో. సో అలా ఏముండదు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది 24/7 పని చేస్తూనే ఉంటుంది అనమాట. సేమ్ అట్లాగే లంగ్ ఫంక్షన్, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి లేదా, మీరు పడుకున్నా పనిచేస్తున్నాయి, మీరు ఇప్పుడు మాట్లాడినా పనిచేస్తున్నాయి, మీరు వింటున్నా పనిచేస్తున్నాయి, మీరు హోలీ ఆడుకున్నప్పుడు ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి లేదా. సో ఆర్గాన్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఆగదనమాట. అది మీ కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఎనీథింగ్. సో ఈ బాడీ మొత్తం అంతా కూడా ఎనర్జీ అనేది యూజ్ అవుతుంటది అనమాట. సో దీనికంతా కూడా ఎనర్జీ అనేది ఫుడ్ నుంచి తీసుకుంటాము మనం కన్జ్యూమ్ చేసే దాన్ని బట్టి. సో మెటబాలిజం లో గోస్ ఇన్ అంటే మన లోపలికి ఏమేమి వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, డ్రై ఫుడ్ వెళ్తుంది అంటే రా ఫుడ్ వెళ్తుంది, కెమికల్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట. బయటకు వచ్చేది వాటర్, యూరిన్, హీట్, లేదంటే మన వేస్టేజ్, ఓకే, వాటర్, ఇవన్నీ వస్తుంటాయి అనమాట. సో ఇన్టేక్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి, ఈ 3 తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో మెటబాలిజం ఇప్పుడు మీకు ఎట్లా తెలియాలి, ప్రతి కిలోకి యావరేజ్ గా 3 అనుకోండి. యావరేజ్ గా అంటే 70 ఉన్నానంటే 70 × 3 = దగ్గర దగ్గర 1400 1500 క్యాలరీల ఎనర్జీ నాకు కావాలి అన్నట్టు అనమాట. అప్రాక్సిమేట్ గా 3 to 4 పర్ అనుకోవచ్చు, పర్ కేజీ. సో ఇలా మెటబాలిజం ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేదా మీరు ఏదైతే బాడీ చెకప్ చేయించుకుంటారో దాంట్లో మెటబాలిజం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు బరువు పెరగాలన్నా బరువు తగ్గాలన్నా దీని రిజల్ట్స్ ని బేస్ చేసుకుని దీని మీద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు ఎవరికైనా ఐడియా ఉందా, మెటబాలిజం ఎవరికైనా ఐడియా ఉంది ఇక్కడ కాల్ ఉన్న వాళ్ళు? ఒకసారి మీ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, మీ మెటబాలిజం ఎంతో. మీకు మెటబాలిజం ఐడియా ఉందంటే ఫాస్ట్ గా చాట్ చేయండి. మీ హైట్ ఎలాగైతే ఒకళ్ళు మ్యాచ్ అవ్వరు, మీ వాయిస్ ఎలాగైతే ఒకళ్ళు మ్యాచ్ అవ్వదు, మీ థమ్ ప్రింట్ ఎలాగైతే ఒకళ్ళు మ్యాచ్ అవ్వదు, మీ ఫేస్ ఎలాగైతే ఒకళ్ళు మ్యాచ్ అవ్వదు, ఎగ్జాక్ట్లీ ద సేమ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, లక్ష్మీ ప్రశాంతి అనే గారి మెటబాలిజం 1200, ఇంకొకళ్ళ పుష్ప నరేంద్ర రెడ్డి అనే మెటబాలిజం 1700, వంశీకృష్ణ 1589. చూసారా, లేడీస్ లో జెంట్స్ లో డిఫరెన్స్ ఏజ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ జెండర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్, డిపెండ్స్ ఆన్ యువర్ వెయిట్. మీ వెయిట్ ని బట్టి, జెండర్ ని బట్టి, హైట్ వెయిట్ ని బట్టి, మీ బాడీ కంపోజిషన్ ని బట్టి ఎన్నో డిఫరెంట్ యాక్సెప్ట్ నుంచి ఈ మెటబాలిజం అనేది డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట.
సో అందుకే డిఫరెంట్ గా మెటబాలిజం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 1200, 1300, 1500, 1700 ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని క్యాలరీలు ఎక్కువ ఇస్తున్నారో తక్కువ ఇస్తున్నారో అని సరిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి 1600 క్యాలరీల ఎనర్జీ ఉత్పత్తి కావాలి అంటే కనుక ఈ 1600 క్యాలరీల కంటే ఎక్కువ ఇచ్చే 100, 200 క్యాలరీలు ఎక్కువ ఇచ్చారనుకోండి, ఈ క్యాలరీ అంతా కూడా డిపాజిట్ అయిపోతుంది. అదే మన బాడీలో ఇప్పుడు దాకా పెరిగిన కొవ్వు. అర్థమవుతుందా? సో మనం తినే ఆహారం అంతా కూడా ఎనర్జీ కంటే కావాల్సిన దానికంటే కొంచెం కూడా వెళ్ళిపోయిందంతా కూడా కొవ్వు కింద మారిపోతుంది. కొంచెం తక్కువ ఇస్తే ఏం జరిగింది, కొవ్వు కరుగుతూ ఉంటుంది, అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ఇంకా బాడీలో. కాకపోతే మీకు ఏదైతే మెటబాలిజం ఉందో, మీ క్యాలరీస్ ఎంతైతే కావాలో రిక్వైర్మెంట్, ఈ కావాల్సిన రిక్వైర్మెంట్ లోనే ప్రతి దాన్ని మనం తీసుకోవాలి. అంటే రోజు మొత్తంలో మీకు ఏదైతే 114 న్యూట్రియంట్ వాల్యూస్ ఏదైతే కావాలో ఇవన్నీ కూడా డైలీ బేసిస్ లో మీ డైట్ లో ఉండాలన్నమాట. సో దీన్ని మనం ప్రాపర్ గా తీసుకుంటూ ఉండాలి. ఐ హోప్ మీకు కొంచెం మెటబాలిజం అంటే అర్థమైంది. అర్థం కాకపోతే మీరు ఒకసారి బాడీ చెకప్ చేయించుకుంటే కనుక మీ కెప్టెన్ కానీ మీ కోచ్ కానీ మీకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు అనమాట. దీంట్లో స్లో మెటబాలిజం, మోడరేట్, ఫాస్ట్ మెటబాలిజం. ఫాస్ట్ ఎవరికి ఉంటుంది అంటే కొంచెం హైట్, కొంచెం వెయిట్, కొంచెం రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి వీళ్ళకి కొంచెం మెటబాలిజం బాగుంటుంది. అందుకే వీళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తుంది. చాలా మంది అడుగుతారు కదా, కొంతమందికి 18 కిలోలు తగ్గారు 3 నెలలు, కొంతమందికి 4-5 కిలోలు 5-6 కిలోలు కూడా తగ్గరు నెలకి, అదే 2-3 నెలలకి. సో ఎందుకు వీళ్ళ డిఫరెన్స్ వస్తుందంటే బికాస్ ఆఫ్ మెటబాలిజం. ఆ మెటబాలిజం ని బట్టి మాత్రమే రిజల్ట్స్ వస్తుంది. స్లో మెటబాలిజం ఉంటారు, మోడరేట్, ఈ 3 రకాలు ఉంటాయి అనమాట. ఈ మూడిట్లో మనం డిఫరెన్సెస్ చూద్దాము. ఒకవేళ మీకు స్లో మెటబాలిజం ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది, లేదా మీకేం బెనిఫిట్ మనం చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు చూద్దాం. ఫ్యాటిక్ గా ఉంటుంది, ఎక్కువ మెటబాలిజం తక్కువ ఉన్న వాళ్ళకి ఎనర్జీ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటది అనమాట. డ్రై స్కిన్ ఉంటుంది, కాన్స్టిపేషన్, లో బ్లడ్ ప్రెషర్, అంటే కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు, డిహైడ్రేషన్ అవుతున్నట్టు, ఓకే, మెడికల్ కండిషన్స్ మారిపోతున్నట్టు ఇలాంటి జరుగుతుంటుంది. సో ఈ మజిల్ లేదంటే ఈ నిద్ర, టైర్డ్నెస్ ఎక్కువ జరుగుతుంది, వీక్నెస్ అవ్వడం. ఈ మెటబాలిజం కొంచెం దీనిలో ఏం చేయాలంటే బూస్టప్ చేసుకోవాలి. ఈ బూస్టప్ చేయాలంటే ఏం చేయాలి, కొంచెం కెఫెన్ రిలేటెడ్ గా ఉన్న ఫుడ్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం డైట్ ని కొంచెం ఇంకొంచెం బెటర్ గా చేసుకోవడం, ఇలాంటివి యాడ్ ఆన్ చేసుకుంటుంటాను అనమాట. ఓకే, సో బాడీ మెటబాలిక్ రేట్ అంటారు, అంటే రిక్వైర్మెంట్ ఎంత ఉందో అది. సో ఎంత ఎనర్జీని ఖర్చు పెడుతుందో చూద్దాం. 10% ఎనర్జీ వచ్చేసి మన బాడీలో, మనం తిన్న ఆహారంలో 10% ఎనర్జీ, ఏదైతే తీసుకున్న ఆహారం నుంచి ఎనర్జీ ఏదైతే కన్వర్ట్ అవుతుందో 10% డైజెషన్ కి వెళ్తుంది. అంటే మీ డైజెషన్ అంతా పని చేయడానికి 10% ఎనర్జీ అంతా కూడా దేనికి వెళ్తుందంటే ఓన్లీ డైజెషన్ కి వెళ్తుంది. మిగతా 90% మీరు చేసే యాక్టివిటీస్ కి, రోజు మీరు లెగుస్తున్నారు కదా, లేచినందుకు, పని చేసినందుకు, బ్రష్ చేసినందుకు, ఏం పని చేసినా కూడా, అంటే మీరు చెయ్యి కదిలించినా కూడా ఎనర్జీ కావాలి. సో ఏం పని జరిగినా కూడా ఎనర్జీ కావాలన్నమాట. సో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. ఈ యాక్టివిటీ వల్ల ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతాయి యావరేజ్ గా? ఒక మనిషి మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే 60 to 100 నుంచి 200 క్యాలరీస్ మాత్రమే క్యాలరీని ఖర్చు పెట్టగలరు, అంతే, దీనికంటే ఎక్కువ కాదు. సో చాలా మంది 500 క్యాలరీ ఖర్చు పెడుతున్నాను, 1000 క్యాలరీ ఖర్చు పెడుతున్నాను అనుకుంటారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మజిల్ ఫ్యాట్. మీ బాడీలో ఎక్కువ మోతాదులో ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది అంటే కనుక, అండ్ మీరు ఖర్చు పెట్టే కెపాసిటీ, మీరు వన్ అవర్ వర్కౌట్ చేస్తే మీరు 100 క్యాలరీస్ ఖర్చు పెట్టగలరు అప్రాక్సిమేట్ గా. అదే బాడీలో మజిల్ ఉండి ఫిట్ గా ఉన్న పర్సన్ అదే గంట వర్కౌట్ మీతో పాటు సేమ్ వర్కౌట్ చేస్తే ఈ పర్సన్ ఒక 300-400 క్యాలరీస్ ఖర్చు పడతారు. ఎందుకు? ఆ మజిల్ అనేది పుష్ చేస్తూ ఉంటది. ఆ మజిల్ బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్యాట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ అనమాట. సో అందుకే ఖచ్చితంగా మీరు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కాబట్టి, సో ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ మజిల్ బిల్డ్ అవ్వడానికి ఫోకస్ చేయండి. సో దట్ క్యాలరీ బర్న్ అనేది బాగా జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. యువర్ బాడీ సైజ్ కంపోజిషన్ డిఫరెంట్ చెప్ప కదా, మెన్, జెండర్, లైఫ్ స్టైల్ ఇవన్నీ వేరుగా ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అలాగే మనకి స్లో మెటబాలిజం అంటే ఏం చేయాలి సార్, నాకు 1200 ఉంది, 1100 ఉంది, సో వెయిట్ లాస్ ఎలా అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1200 క్యాలరీల ఎనర్జీ మీ డైలీ బేసిస్ లో మీకు కావాలి. ఓకే, మీరు 1200 క్యాలరీలు మీకు ఉంటే పొద్దున నార్మల్గా ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, పూరి ఇవి తీసుకుంటారు. అంటే హెర్బల్ లైఫ్ కి రాకముందు, ఈ కమ్యూనిటీకి రాకముందు ఒక 600 క్యాలరీల ఎనర్జీ తీసుకున్నారు. లంచ్ లో, భోజనంలో మళ్ళీ ఒక 1000 క్యాలరీల ఎనర్జీ తీసుకున్నారు. ప్రాపర్ గా మీరు ఒక భోజనం తీసుకున్నారంటే దాంట్లో రైస్, పప్పు, కొంచెం మీ ఏదైతే ఆకుకూరలు ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటే 1000 క్యాలరీలు ఉంటుంది. మళ్ళీ రాత్రి అదే భోజనం చేశారు లేదా టిఫిన్ చేశారంటే ఒక 800 నుంచి 1000 క్యాలరీలు ఉంటాయి. సో డే మొత్తంలో ఎంత క్యాలరీలు ఇస్తున్నారు? 2000 నుంచి 2500 క్యాలరీలు ఇస్తున్నారు ఒక మనిషి. వెజిటేరియన్ అయితే, నాన్ వెజిటేరియన్ అయితే 2500 నుంచి 3500 క్యాలరీస్ ఇస్తున్నారు. ఒక హలీంలోనే 1200 క్యాలరీస్ ఉంటాయి. ఒక పిజ్జాలో 1000 పైన క్యాలరీస్ ఉంటాయి అనమాట. ఒక డేలో మీకు కావాల్సిన క్యాలరీ ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ 3 భాగాలు మనం మెయిన్ గా తింటాం. ఈ 3 భాగాల్ని ఒకవేళ మీరు షేక్ ని
రీప్లేస్ చేస్తే రెండు భాగాల్ని, పొద్దున పూట 170 నుంచి 200 క్యాలరీలు, రాత్రి పూట 170 నుంచి 200 క్యాలరీలు. సో మధ్యాహ్నం ఏం చేయాలి, కొంచెం మెటబాలిజం తక్కువ ఉంది కాబట్టి తక్కువ, లెస్ ఈట్, అంటే తక్కువ తిని కొంచెం ఎక్కువ బర్న్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం తక్కువ తీసుకున్నాం. ఒక 800, 1000, 600 క్యాలరీస్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మొత్తం కలిపినా కూడా 1000 క్యాలరీలు కూడా యావరేజ్ గా ఒక మనిషి బరువు తగ్గాలి అంటే కనుక వాళ్ళకి కావాల్సిన బిఎంఆర్, వాళ్ళ డైట్ ప్లాన్ కరెక్ట్ గా చూసుకొని 300 క్యాలరీని మైనస్ చేసుకోవాలి. అంటే 1200 కావాలంటే 900 డైట్ ఉండాలి. సో ఇది గేమ్. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఇదంతా మళ్ళీ పర్ఫెక్ట్ గా చేస్తారు కదా. ఈ వారం అంతా చేసి ఒక రోజు హాలిడే ఇస్తారు చూసారా, చీట్ మిల్ డే అంటారు కదా, అప్పుడు బ్రేక్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా మీకు సమస్యలు పెరుగుతుంటుంది అనమాట. స్లో మెటబాలిజం మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో స్లో మెటబాలిజం మీరు ఏం చేయాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాలి, తక్కువ తినాలి. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. 500 to 1000 క్యాలరీస్ వరకు, మీరు 800 క్యాలరీస్ వరకు కొంచెం మీ డైట్ లో నుంచి కట్ చేయండి. కొంచెం వర్కౌట్ ని ప్రాపర్ గా పెట్టండి. డెఫినెట్ గా మీకు బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. 30 minutes యాక్టివిటీ పెట్టండి రెగ్యులర్ బేసిస్ లో. మీకు ఆల్రెడీ ఫాస్ట్ మెటబాలిజం ఉందా, వెరీ గుడ్, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈట్ మోర్, బర్న్ లెస్, పర్లేదు, మీరు కొంచెం తినొచ్చు, ఖర్చు కూడా తక్కువ పెట్టినా కూడా మీకు ఇబ్బంది లేదు. అందుకే కొంచెం మెటబాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళకి అటు ఇటు చేస్తున్నా, వాళ్ళు అప్పుడప్పుడు స్వీట్ తినేస్తున్నారు, అప్పుడప్పుడు ఏదో ఒకటి తినేస్తున్నారు, అయినా కూడా రిజల్ట్ వస్తుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, హస్బెండ్ ఏమో బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది, ఆయన ఏమో చూస్తుంటే ఎప్పుడు తింటా ఉంటాడు, షేకులు తాగుతున్నాడు, రిజల్ట్ వస్తుంది ఆయనకి. ఈ వైఫ్ ఏమో స్ట్రిక్ట్ గా చేస్తుంది, కానీ అదే వైఫ్ కి ఇంత రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే ఈ డిఫరెన్స్ వల్ల అనమాట. ఓకే, సో ఈట్ మోర్, బర్న్ లెస్, ఇది కొంచెం మనం చేసుకోవచ్చు అనమాట. సో రిక్వైర్మెంట్ క్యాలరీస్ ఎంత చూసుకోండి, 1700 అందరు ఇందాక. అంటే వీళ్ళు 1000 క్యాలరీలు 1200 క్యాలరీస్ ఇచ్చినా 500 క్యాలరీలు తగ్గింది. దానివల్ల రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు కొంచెం వర్కౌట్ మోడరేట్ గా చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. సో మెటబాలిజం బూస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్. మెటబాలిజం బూస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ డైట్ లో వాటర్ ఉండాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే వాటర్ తక్కువ తాగుతారు. అందుకే మీరు వాటర్ తక్కువ తాగితే మీకు ఏం జరిగిందంటే రిజల్ట్స్ రావు. సో కంపల్సరీగా మీ వాటర్ ఇంటెక్ ని పెట్టుకోవాలి. మిల్క్ నేను రికమెండ్ చేయను. మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్రాబ్లమ్, స్టమక్ అప్సెట్ అవుతుంది. ప్రోబయాటిక్ ఉంటే కనుక బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది అనమాట. గట్ హెల్త్ బాగోకపోతే మీకు రిజల్ట్స్ రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓట్స్, హోల్ గ్రెయిన్, యోగట్, ఎగ్, యాపిల్, బ్రొకలీ, ఆల్మండ్స్, బ్లూబెర్రీస్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే డెఫినెట్ గా మెటబాలిజం పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. మన కమ్యూనిటీలో మీ మెటబాలిజం బూస్ట్ చేసుకునే ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా హెల్ప్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటంటే అఫ్రెష్ లో మీకు ఏంటంటే కెఫెన్ ఉంటుంది, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీనివల్ల మీ మెటబాలిజం బూస్ట్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు హెర్బల్ కంట్రోల్, ఇది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉలాంగ్ టీ, బ్లాక్ టీ అండ్ గ్రీన్ టీ, ఈ 3 రకాల గ్రీన్ టీస్ ఉంటాయి అనమాట. టీ కాన్సెప్టే మీ మెటబాలిజం బూస్ట్ చేయడం, అలర్ట్ చేయడం, మనిషిని లైక్ యాక్టివిటీలో పెంచడం, ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట కాన్సెప్ట్. సో దీంట్లో ఉండే కెఫిన్ వల్ల కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ మీకు షేక్ తాగండి, ప్రాపర్ గా హెల్దీగా షేక్స్ తాగండి. హోలీ ఎలాగైతే ఎన్నో రంగులుగా మీ లైఫ్ ఉండాలనుకున్నారో సేమ్ అట్లాగే కొన్ని రంగులు, బ్రహ్మాండ రంగులు, మ్యాంగోతో ఒక రంగు, వెనిలా, చాక్లెట్, కుల్ఫీ, పాన్, అన్ని ఫ్లేవర్స్, చాలా రంగులు ఉన్నాయి. బ్యూటిఫుల్ మీ కలర్ఫుల్ లైఫ్ ఉండడానికి ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ న్యూట్రిషన్ వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకొని చాలా మంది కూడా హెల్ప్ చేయండి. మీ మెటబాలిజం తెలుసుకోండి, మీ రిజల్ట్స్ ని ఇంకా బెటర్ గా తెలుసుకోండి. ఓకే, ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు దాకా చేశారో ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కనుక కొంచెం మీరు మీ కోచ్ తో, మీ కెప్టెన్ తో మాట్లాడితే కనుక మీకు డైట్ ప్లాన్ రాసిస్తారు. మీ మెటబాలిజం ఎంత ఉందో దాని తగ్గట్టుగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ హోలీ వన్స్ అగైన్. సో ప్రతి ఒక్కళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, మంచిగా డేని ఎంజాయ్ చేయండి, సేమ్ అట్లాగే లైఫ్ స్టైల్ ని లీడ్ చేయండి. కాకపోతే 21 డే ఛాలెంజ్ లో మీరు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కూడా ప్రాపర్ గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు సయ్యద్ అలీ గారు. ఖలీద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారా, వండర్ఫుల్ సెషన్. మనకు చెప్పాను కదా ఫస్ట్ నుంచి మెటబాలిజం గురించి చాలా మంది స్ట్రక్ అయి ఉంటారు. దీని గురించి ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పుడు డౌట్స్ అనే క్లారిటీ వచ్చి ఉంటది, అవునా? సో ఈ మెటబాలిజంని కరెక్ట్ గా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీ కోచ్ దగ్గర కూర్చుంటే దాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలో, ఏ విధంగా మనం వెయిట్ లాస్ చేసుకోవాలి, దీని గురించి